కనిపిస్తోంది. అలాగే పాణ్యం అసెంబ్లీ నుంచి టీడీపీ లీడ్లోకి వచ్చింది. సో టీడీపీ లీడ్లోకి వస్తున్న నాలుగవ నెంబర్ అసెంబ్లీలో మనం చూస్తున్నాము. పాణ్యం కూడా టీడీపీ లీడ్లో ఉంది. అండ్ నంద్యాల పార్లమెంట్లో కూడా టీడీపీ లీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అపార్ట్ ఫ్రమ్ నెల్లూరు, రాజమండ్రి రూరల్ అండ్ కుప్పంతో పాటుగా ఇప్పుడు పాణ్యం కూడా టీడీపీ లీడ్లోకి వచ్చింది. నంద్యాల పార్లమెంట్లో సైతం టీడీపీ లీడ్లో కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఓకే, కుప్పంలో చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి భరత్పై కుప్పంలో చంద్రబాబు నాయుడు లీడ్లో ఉన్నారు. పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నుంచి ఖలీల్ అహ్మద్ పై ఆయన ముందంజలో ఉన్నారు. ఇవన్నీ ఈవీఎం కౌంట్ మాత్రమే. గజపతి నగరంలో టీడీపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావుకి ఆధిక్యం కనిపిస్తోంది. 1300 ఓట్ల మెజారిటీలో ప్రస్తుతం కొండపల్లి శ్రీనివాసరావు టీడీపీ నుంచి గజపతి నగరంలో. ఇంకొక బ్రేకింగ్ అందుతోంది. బుచ్చయ్య చౌదరి రెండవ రౌండ్ ఫలితం కూడా వచ్చింది. రెండవ రౌండ్ లో బుచ్చయ్య చౌదరి ఆధిక్యం 2200 చిల్లర ఓట్లతోటి బుచ్చయ్య చౌదరి లీడ్లో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి సత్య మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందా? లీడ్ కంప్లీట్గా వచ్చేసినట్టేనా? ప్రస్తుతం 5795, ప్రస్తుతం 910 ప్లస్లో ఉన్నారు బొచ్చయ్య చౌదరి. ఇక వేణు ఇప్పుడే రామచంద్రపురం నుంచి ఆయన మండపేట నుంచి పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. మొదట కవ్వూరు ప్రకటించాల్సి ఉంది, కానీ అనివార్య అంటే చివరిలో ఏదైతే బ్యాలెట్ బాక్స్ అంతా కూడా దానికి సంబంధించినటువంటి చివరిలో అనౌన్స్మెంట్ చేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆయా అభ్యర్థులకు సంబంధించినట్టు ఎవరైతే ఏజెంట్లు ఉంటారో ఏజెంట్ల ద్వారా కొంత తెలుస్తుంటే ఈసీ డైరెక్ట్ ప్రకటించడం. మరో పక్క బొచ్చయ్య చౌదరికి సంబంధించినటువంటి అప్డేట్ మనం ప్రస్తుతానికి అయితే రాజమండ్రి రూరల్ సంబంధించినటువంటి అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించి రాజమండ్రి రూరల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే 617 పురంధరేశ్వరి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బ్రేకింగ్ చూడొచ్చు. ఇప్పుడు మనం పురంధరేశ్వరికి 617 లీడింగ్లో ఉన్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నారు పురంధరేశ్వరి. నెక్స్ట్ బొచ్చయ్య చౌదరి అంటే ఉమ్మడి కూటమి బోని కొట్టిందని చెప్పుకోవాలి. గోదావరి జిల్లాలో ఉమ్మడి కూటమి అభ్యర్థులంతా కూడా మొదటగా ఎంపీ అభ్యర్థి అలాగే రూరల్లో గోరెంట్ల బొచ్చయ్య చౌదరి ఇద్దరు కూడా బోని కొట్టేశారు. ఇక నెక్స్ట్ ఫలితాలు కొవ్వూరు రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే రూరల్లో కౌంటింగ్ మొదలవుంది. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఏదైతే తూర్పుగోదావరి సెంటిమెంట్గా భావిస్తామో రాజమండ్రి కేవలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్తో పాటు అటు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి లీడింగ్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అక్కడ పిఠాపురం కూడా కాకినాడలో పిఠాపురం కౌంటింగ్ ఎంపీ అభ్యర్థిగా లీడ్ లో ఉన్నారు. అలాగే రాజమండ్రి రూరల్లో బుచ్చయ్య చౌదరి సెకండ్ రౌండ్ తర్వాత కూడా తన లీడ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో అప్డేట్ కొనసాగుతున్నారు. అంటే రైట్, ప్రస్తుతం అప్డేట్ 617 పురంధరేశ్వరి లీడ్లో ఉన్నారు. మరోపక్క 910 పైచిలకు గోరెంట్ల బొచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నారు చెల్లిపోయిన వేడు మీద. ఓకే, సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వస్తున్న అప్డేట్స్ అవి ఎలక్షన్ కమిషన్ కి చాలా వేగంగా అప్డేట్స్ వెళ్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఒక యాప్ ద్వారా నేరుగా కౌంటింగ్ సెంటర్ల నుంచి సిఇసి వెబ్సైట్ కి వాళ్ళకి నేరుగా ముందుగా సమాచారం అధికారికంగా తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ కంటే ముందు కూడా మనకి సమాచారం కౌంటింగ్ సెంటర్ దగ్గర మనం పెట్టిన ప్రతినిధులు